కాలం చెప్తున్న మాటలు. నమస్కారం అండి. ఈరోజు రామాయణంలో బాలకాండలో రెండవ ప్రశ్నకి సమాధానం గురించి ఒకసారి మనందరం ఆలోచించేద్దామా అండి. రామ జనన వార్త విని అయోధ్య ఎటువంటి విధంగా ఆనందం పడింది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందామండి. అలాగే దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగం యొక్క ఫలితం ఏంటో ఒక్కసారి చూద్దామా అండి. దశరథుడు రాజ్యపాలన కోసం అనేక రకాలైనటువంటి మంచి విధానాలతో ఎంతో చక్కటి మంచి కోసల దేశంలో సరయూ నదీ తీరంలో చక్కటి దశరథ మహారాజు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సూర్యవంశ తిలకుడండి, మహావీరుడండి. కోసల దేశం ముఖ్య పట్టణం అండి అయోధ్య నగరం అండి. దశరథుడు పాలనలో కోసల దేశంలో భోగ భాగ్యాలతో విలసిల్లుతూ వచ్చిందండి. ప్రజలు ధర్మాత్ములై సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి పుత్రకామేష్టి యాగం దేనికోసం చేశాడు అనుకుంటున్నారా? దశరథ మహారాజుకి ఎన్ని ఉన్నా కూడా సంతానం లేదనేటువంటి ఒక చిన్న బాధ చాలా ఎక్కువగా ఉండేదండి. దానికోసం అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడండి. మంత్రి సుమంత్రుని పిలిచి సలహా ప్రకారం ఋష్యశృంగ మహర్షిని పిలిపించాడండి. అశ్వమేధ యాగంలో 3 రోజుల పాటు చక్కటి విధి విధానాలతో యాగం పరిసమాప్తమైందండి. దశరథుడు పుత్రుల కోసం యజ్ఞం చేయమని ఋష్యశృంగుడు మళ్ళీ ఒక్కసారిగా అడిగాడండి, ఎటువంటి విధంగా చేయాలని. అప్పుడు ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగం చేయమని ఆ యాగాన్ని ప్రారంభించాడండి. ఇంతలో దేవతలు రావణుని బాధను ఎలాగైనా తొలగించమని అడగగానే విష్ణువుని ప్రార్థించారండి. విష్ణువు వారి కోరికను మన్నించి తాను రామునిగా అవతరిస్తానని ఒక మాట ఇచ్చాడండి. అంటే అప్పుడు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి మాట ప్రకారం రాముడు పుట్టబోతున్నాడు మాట. దశరథ మహారాజుకి పుత్రజననం ఎలా అయింది అంటే, దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాక యజ్ఞకుండం నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చి బ్రహ్మ పంపగా నేను వచ్చానని చెప్పాడండి. బ్రహ్మ పంపినటువంటి ఒక బంగారు కుండతో ఉన్నటువంటి పాయసాన్ని దశరథుడికి ఇచ్చి దశరథ మహర్షి యొక్క పాయసం యొక్క ఆ పరమాన్నం యొక్క దివ్యమైనటువంటి తేజస్సుని తన 3 భార్యలకి చక్కగా తీసుకుని వెళ్ళి ప్రసాదంగా ఇమ్మని చెప్పారండి. కౌసల్య, సుమిత్ర, కైకేయికి దశరథ మహారాజు ఆ ప్రసాదాన్ని ఇచ్చాడండి. ఆ పాయస ప్రభావం చేత కౌసల్య రాముడు జన్మించాడు, సుమిత్రుడు లక్ష్మణుడు శత్రుఘ్నులు జన్మించారండి, కైకేయికి భరతుడు జన్మించాడండి. ఆ వార్త విని అయోధ్య నగరం అంతా కూడా చాలా ఆనందం, సంబరం, ఆశ్చర్యాలకు లోనైందండి. ఇలా జరిగిందండి పుత్రకామేష్టి యాగం. ఇటువంటి విధంగా చక్కగా మీరు మళ్ళీ చక్కగా విని మంచిగా జవాబులు రాస్తే, మంచి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాస్తే మంచి మార్కులు మీ సొంత పిల్లలు. అవును కదా విద్యార్థులు, చక్కగా రామాయణాన్ని బాగా ఆచరించండి, చదవండి, దివ్యమైనటువంటి మహాగ్రంథాన్ని గుర్తుపెట్టుకోండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.